డెవలప్మెంట్స్ని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. రండి, నాతో పాటు జర్నీ చేయండి. ఇప్పుడు మనం మన సొంత బిల్డింగ్, మన దేవాలయాన్ని చూసుకొని అక్కడి నుంచి మనం సైట్కి వెళ్దాం. రండి. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో సుస్థిరంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కస్టమర్లకి వాళ్ళ అందుబాటు ధరల్లో ప్రాజెక్టులను రూపొందించాలని, మరెంతో మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మన శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఓన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. 1000 గజాల్లో 25,000 ఎస్ఎఫ్టీ తోటి ఇది కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్నాం. ఒక 3-4 నెలల్లోనే మనం కొత్త ఆఫీస్ నుంచి కార్యక్రమాలు జరుపుకోబోతున్నాము. ఇది మాలాంటి అసోసియేట్లు అందరికీ కూడా మా ఆఫీస్ కాదు, ఇది దేవాలయం. ఈ దేవాలయం నుంచి మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీకి వెళ్ళే దారిలో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం ఒకప్పుడు హైదరాబాద్కి దూరం అనుకున్న ఉప్పల్ రింగ్ రోడ్లో ఉన్నాము. ఒకప్పుడు నిజంగానే ఇది అవుట్స్కట్సే, ఇప్పుడు మనకి సిటీలో కలిసిపోయింది. ఎలా అంటే కేవలం రోడ్లు దాటడం గురించే 600 మీటర్ల విస్తీర్ణంతో ఈ స్కైవేని రూపొందించడం జరిగింది. కేవలం పాదచారులను దృష్టిలో ఉంచుకొని 6 మీటర్ల వెడల్పుతోటి. అంటే అంత బిజీ అయిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు దూరం అనుకున్న, సిటీకి దూరం అనుకున్న ఉప్పల్ రింగ్ రోడ్ ఇది మనకి. ఎందుకంటే దూరంతో సంబంధం లేదు అభివృద్ధి చెందడానికి. రండి నాతో పాటు ఇప్పుడు మనం యాదగిరిగుట్ట రోడ్లో ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా చూసుకొని వెళ్దాం. ఇప్పుడు మనం గట్కేసర్ చౌరస్తాలో ఉన్నాం. గట్కేసర్ చౌరస్తాకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇంత తొందరగా డెవలప్మెంట్ అయిన ఏరియా ఎక్కడా లేదు అవుటర్ చుట్టుపక్కల. ఎందుకంటే మనకి ఉప్పల్ నుంచి చూసుకుంటే పోచాజరం సెజ్ లాంటి ఎన్నో ఐటీ కంపెనీస్కి ఈ ఏరియా బాగా ప్రత్యేకత ఉంది ఎప్పటి నుంచో కూడా. దాంతోపాటు సంస్కృతి టౌన్షిప్ కానీ, ఇప్పుడు గట్కేసర్ చౌరస్తా నుంచి కొంచెం ముందుకెళ్తే అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని కేజీ నుంచి పీజీ వరకు మధ్యతరగతి వాళ్ళైనా హై క్లాస్ వాళ్ళైనా ఎవరైనా చదువుకోవడానికి అనుకూలంగా ఈ ఏరియా మొత్తం ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చెందుతూ ఉంది. దాంతోపాటు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ క్యారిడార్గా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీనికి గాను 3 క్లస్టర్లుగా విభజించి ప్రతి 15 కిలోమీటర్లకి ఒక అభివృద్ధితో కూడిన మైల్ స్టోన్ని రూపొందిస్తున్నారు. దీని వలన ఈ హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే అనేది జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఇక్కడ నుంచి ముందు డెవలప్మెంట్స్ ఏంటో చూసుకుంటా వెళ్దాం. మనం బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్ దగ్గర ఉన్నాము. ఒకప్పుడు నిమ్స్ ఇది, తర్వాత ఎయిమ్స్గా మారింది. 200 ఎకరాల విస్తీర్ణంతో 1000 పడకల సదుపాయంతో ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలకి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఎయిమ్స్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ హాస్పిటలే కాదు, మెడికల్ కాలేజ్ కూడా. 1000 పడకల హాస్పిటల్. ఈ దాదాపుగా మనకి హైదరాబాద్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నిమ్స్కి ఎలా అయితే వెళ్తున్నారో ఫ్యూచర్లో ఎయిమ్స్కి వస్తారంటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. దీని తర్వాత మరెన్నో డెవలప్మెంట్స్, బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఇవన్నీ ముందున్నాయి. చూసుకుంటా ముందుకు వెళ్దాం. హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే ఇంత త్వరగా డెవలప్మెంట్ కావటాల్లో ఒక ముఖ్య కారణం భువనగిరిలో ఉన్న ఈ ఇండస్ట్రియల్ పార్క్. ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్కే కాదు, పిఎం గతిశక్తి కానీ, డ్రైపోర్ట్ కానీ ఎన్నో డెవలప్మెంట్స్ ఈ భువనగిరి చుట్టుపక్కల రావటం వలన ఈ భువనగిరికి 150 ఫీట్ల వెడల్పుతోటి ఔటర్ రింగ్ రోడ్ని కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఒక మహాద్భుతమే మనం చూడొచ్చు. రండి, దీంతోపాటు ఈ హైవేలో ఉన్న మరెన్నో విశేషాలని మనలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వరంగల్ రోడ్లోనే ఉన్నటువంటి భువనగిరి కోట దగ్గర ఉన్నాము. ఈ భువనగిరి కోటకి ఒక గొప్ప చరిత్ర ఉంది. 12వ శతాబ్దంలో చాళుక్య రాజు దీనిని నిర్మించడం జరిగింది. ఈ భువనగిరి కోట నుంచి వరంగల్ కోటకి ఒక సొరంగ మార్గము,
గోల్కొండ కోటకి ఇంకో సొరంగ మార్గం ఉన్నట్లు వినికిడి. రాణి రుద్రమదేవి మనవడైన ప్రతాపరుద్రుని జీవితం కూడా ఈ కోటతో ముడిపడి ఉంది. ఈ కోటకి మరో ప్రత్యేకత ఉంది. పైనుంచి చూస్తే తాబేలు ఆకృతిలోను, పక్క నుంచి చూస్తే ఏనుగు ఆకృతిలోను ఉండటం విశేషం. కొత్తగా పర్వతారోహణ చేయాలనుకునే వాళ్ళు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంకా ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విశేషాలు మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ దారిలో ఉన్నాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 మినిట్స్లోనే మన సైట్కి వెళ్ళొచ్చు. అవన్నీ చూసుకుంటూ వెళ్దాం రండి. ఇప్పుడు మనం రాయగిరి చౌరస్తాలో ఉన్నాం. ఈ రాయగిరి చౌరస్తా నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే యాదగిరిగుట్ట ఉంది. ఈ రాయగిరి చౌరస్తాకి మరో ప్రాముఖ్యత ఉంది. జస్ట్ 90 కిలోమీటర్ల దూరంలోనే మనం వరంగల్ చేరుకోవచ్చు. ఇటు స్ట్రైట్గా వెళ్తే మోత్కూరు. ఇప్పుడు మనం వచ్చిన హైదరాబాద్ రోడ్డు, 4 రోడ్ల కలయిక ఈ రాయగిరి చౌరస్తా. ఇక్కడ నుంచి మనకి YTDA లిమిట్స్ స్టార్ట్ అవుతాయి. మనకి యాదగిరిగుట్ట అసలైన డెవలప్మెంట్స్ ఇప్పుడు మనకి కనపడతాయి. చూసి ఎంజాయ్ చేద్దాం రండి. ఇప్పుడు మనం రాయగిరి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నటువంటి నరసింహ అరణ్యం దగ్గరికి వచ్చాము. ఇక్కడ లోపల చూస్తే చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ ఇంకా మరెన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ దారిలో ఉన్నాయి. ఇక్కడ నుంచి మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీకి కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇలాంటి అద్భుతాలను మరెన్నో చూసుకుంటూ మన వెంచర్కి వెళ్దాం రండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యాదగిరిగుట్టకి అతి దగ్గరలో మినీ ట్యాంక్ బండ్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన డెవలప్మెంట్, గ్రీనరీ కానీ ఈ పార్కులు కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు దీంతోపాటు ఫ్యూచర్లో మంచి వాటర్ గేమ్స్కి వాటికి అనుకూలంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఆదర్శ జలపాతం కూడా కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఈ జలపాతమే కాకుండా ఇంకో కిలోమీటర్ దూరంలో దక్షిణ షిరిడి క్షేత్రం ఉంది. చాలా ప్రాముఖ్యతమైంది ఈ ఏరియాలోనే. ముందు ముందు ఇంకా డెవలప్మెంట్స్ ఏమున్నాయో చూసుకుంటూ వెళ్దాం రండి. ఇదే సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం. దేశంలోని 360 పుణ్యక్షేత్రాల నమూనాలతోటి దీన్ని రూపొందించడం జరిగింది. దాదాపుగా మనమందరం కూడా అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోలేము కాబట్టి దేశంలో ఈ ఒక్క కళాధామంలోకి వస్తే చాలు మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలని దర్శించుకున్నామన్న అనుభూతి కలుగుతుంది. దీంతోపాటు దీనికి ఎదురుగానే ఆంజనేయ అభయారణ్యం కూడా ఉంది. ఒకసారి అది కూడా చూద్దాం రండి. ఇదే ఆంజనేయ అభయారణ్యము. న్యాచురల్గా ఉండే కొండనే టూరిస్ట్ హబ్గా డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో దీన్ని లోపల డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే కాదు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. అవి కూడా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇదే మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈసీఎల్కి వెళ్ళొచ్చు. అలాగనే టెంపుల్ సిటీ కూడా ఈ లెఫ్ట్ సైడ్లోనే ఉంది. మనకి రైట్ సైడ్ చూసుకుంటే రాజాపేట రోడ్డు, రాజాపేట తర్వాత మనకి సిద్దిపేట రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మనం ఇటు వచ్చిందేమో హైదరాబాద్ రోడ్డు. చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మనకి ఫ్యూచర్ తెలంగాణ తిరుపతి అంటున్నారు. ఫ్యూచర్ మొత్తం ఇక్కడ డెవలప్మెంట్స్ చూస్తే అది నిజమని మనం ఎవరైనా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ నుంచి టెంపుల్ సిటీకి దారిలో ఉన్న డెవలప్మెంట్స్ని, ఆ టెంపుల్ సిటీ పైన డెవలప్మెంట్స్ని అవన్నీ ఎందుకు డెవలప్ చేస్తున్నారో కూడా చూద్దాం ఒకసారి రండి. టెంపుల్ సిటీ డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా అద్భుతంగా ఉంది. దాదాపు చుట్టూ సరౌండింగ్స్ మొత్తం కనపడుతున్నాయి. ఇక్కడ వెనకాల కోనేరు కానీ, ఇంకో కొండ మీద విఐపి గెస్ట్ హౌస్లు కానీ, ఇంకో కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ, ఇప్పుడు మనం నిల్చున్న దగ్గర కూడా విఐపీలు హెలికాప్టర్లో కానీ అట్లా వస్తే దిగడానికి హెలీప్యాడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇప్పుడు మనం తిరుపతిలో చూసుకుంటే ఎలా అయితే క్వార్టర్స్ కట్టున్నాయో పూర్తిగా ఇవన్నీ కూడా ఎవరైతే ఎక్కువ కన్స్ట్రక్షన్లు చేసి డెవలప్ చేస్తారో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి రావాలనుకునే వాళ్ళు, ఒకరోజు స్టే చేయాలనుకునే వాళ్ళకి అకామిడేషన్ కల్పించడానికి ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. 250 ఎకరాల్లో ఫేజ్ 1ని డెవలప్ చేశారు ఆల్రెడీ. ఇంకా 1200 ఎకరాలని
ఫేజ్ 2గా డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉంది. అవి మొత్తం కంప్లీట్ అయితే ఈ చుట్టూ సరౌండింగ్స్ మనకి చూడటానికి 2 కళ్ళు చాలవు. ఈ ఒక్క హెలిప్యాడే కాదు, అక్కడ బసవాపూర్ రిజర్వాయర్ నుంచి మనకి రోప్వే కూడా ఈ టెంపుల్ సిటీకి ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. అవన్నీ అయితే ఈ టెంపుల్ సిటీ మహాద్భుతంగానే ఉంటుంది. ఇవే కాదు, ఈ టెంపుల్ సిటీలో ఎలా పార్కులు డెవలప్ చేస్తున్నారు, రోడ్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం రండి. చూసుకున్నట్టయితే ఇందాక టెంపుల్ సిటీ పై నుంచి ఇక్కడ విఐపి గెస్ట్ హౌస్లని చూసాం కదా. ఈ విఐపి గెస్ట్ హౌస్లో మెయిన్ వివిఐపి గెస్ట్ హౌస్ ఇది. ఇక్కడ నుంచి మనకి వ్యూ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, సీఎం కానీ వస్తే ఉండటానికి ఈ గెస్ట్ హౌస్. దీంతోపాటు ఈ విఐపి గెస్ట్ హౌస్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇవి చూస్తే చాలు మనకి యాదగిరిగుట్ట ఎలా డెవలప్మెంట్ అవుతుందో మనకి తెలుసుకోవడానికి. ఇక్కడ నుంచి మనకి యాదగిరిగుట్ట టెంపుల్ కనపడుతూనే ఉంది. ఇందాక మనకి టెంపుల్ సిటీలో కనపడినట్టు ఇక్కడ నుంచి కూడా యాదగిరిగుట్ట కనపడుతుంది, టెంపుల్ సిటీ కనపడుతుంది. రాజాపేట రోడ్లో ఉన్న డెవలప్మెంట్స్ని ఇంకా చూసుకుంటా ముందుకు వెళ్దాం. మనం ఇందాక యాదగిరిగుట్ట స్వామివారి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఊళ్ళో చూసిన ఏదైతే బస్ స్టాండ్ ఉందో దాన్ని తీసివేసి ఇక్కడ గుట్ట బ్యాక్ సైడ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది భక్తుల రద్దీని ఉద్దేశించి. చాలా పెద్ద బస్ టెర్మినల్ ఇది. దీంతోపాటు కార్ పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ప్లేస్లో అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైనా కారుల్లో, ద్విచక్ర వాహనాల్లో, 4 వీలర్స్లో ఎవరైనా వచ్చిన వాళ్ళు కార్ని ఇక్కడ పార్క్ చేసి దేవస్థానం వాళ్ళు ఏదైతే కేటాయించారో బస్సుల్ని వాటిల్లోనే వెళ్ళవలసి ఉంటుంది. కొంతమందికి మాత్రమే కారులో పైకి వెళ్ళడానికి అనుమతి ఉంది. దీనివల్ల ఫ్యూచర్లో పైన టెంపుల్ పైన ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందు చూపుతోటి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఊళ్ళో ఉన్న షాప్స్ అన్నీ కూడా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చాలా పెద్దది, దాదాపు కిలోమీటర్ పైన ఉంది షాపింగ్ కాంప్లెక్స్. ఎన్నో షట్టర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో మొత్తం విజన్ మనకి 20-30 సంవత్సరాల తర్వాత విజన్ తోటి ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. చాలా ఆహ్లాదంగా ఉంది. దీంతోపాటు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రాజాపేట రోడ్డు వెళ్ళేటప్పుడు సైదాపూర్ బస్ టెర్మినల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్లో మెయిన్ బస్ టెర్మినల్ అదే సైదాపూర్ది. చూసుకొని అటు నుంచి సైడ్కి వెళ్దాం రండి. ఇదే సైదాపురం, అతిపెద్ద బస్ డిపో రాబోతుంది ఇక్కడ. ఫ్యూచర్లో యాదగిరిగుట్టకి రావాలనుకునే వాళ్ళు ఏ జిల్లాల నుంచి అయినా రావాలనుకుంటే ఇక్కడ బస్ టెర్మినల్ నుంచి అన్ని 24 అవర్స్ బస్సులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ సైదాపురంలో మనకి బస్ డిపోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకా ముందున్న డెవలప్మెంట్స్ చూద్దాం రండి. మనం ఇప్పుడు రఘునాథపురం విలేజ్లో ఉన్నాం. చాలా పెద్ద విలేజ్ ఇది. ఫ్యూచర్లో అతి తొందరలోనే మనకి మండలం అవుతుంది అంటున్నారు. ఇక్కడ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ ఉంది. ఈ దారిలోని డెవలప్మెంట్స్, మన సైట్ డెవలప్మెంట్స్ అన్నీ ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనం మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీకి వచ్చేసాం. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ వరకు ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీలోని డెవలప్మెంట్స్ని చూద్దాం. మనకి ఆర్చ్ గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది. అందరం చూసుకుంటా లోపలికి వెళ్దాం. ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ మెగా డిటిసిపి వెంచర్. అన్ని డిటిసిపి నామ్స్ ప్రకారం 40 ఫీట్ 33 ఫీట్స్ రోడ్స్ డెవలప్మెంట్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, గ్రీనరీ కోసం అవెన్యూ ప్లాంటేషన్ కూడా దాదాపు రెడీ అయిపోయింది. ఇక్కడ కొన్న ప్రతి కస్టమర్కి కూడా
15 సంవత్సరాల రిసార్ట్ మెంబర్షిప్ను కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ వెంచర్కి రావడానికి 3 ప్రధానమైన రహదారులు ఉన్నాయి. ఒకటి యాదగిరిగుట్ట నుంచి రావచ్చు, ఒకటి నెమల్ జంక్షన్ నుంచి రావచ్చు, ఇంకోటి ఆలేరు కొలనపాక నుంచి కూడా రావచ్చు. ఎందుకంటే కనెక్టివిటీ ఎక్కువ ఉన్న దగ్గర మనకి డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీకి రండి, మేము చెప్పేది నిజంగా నిజమని మీరే అంటారు. చూస్తున్నారు కదా మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీలో డెవలప్మెంట్స్ ఎంత ఫాస్ట్గా అవుతున్నాయో. శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటేనే మార్కెట్లో మంచి పేరుంది. డెవలప్మెంట్స్ని చెప్పిన టైంకి చెప్పిన ప్రకారం చేస్తారని శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఆరంభం నుంచి ఒక సిస్టమ్ని ఫాలో అవుతుంది. ప్రతి వెంచర్ కూడా కంపెనీ పేరు మీద ల్యాండ్ కొని కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే, అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే మనం లాంచ్ చేయడం జరుగుతుంది. మన ఈ ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ కూడా మన కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే లాంచ్ చేయడం జరిగింది. నా పేరు గాయత్రి, నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ చూడడానికి వచ్చాను, సైట్ చూడడానికి. చాలా బాగుంది డెవలప్మెంట్, కానీ ఇదంతా నాకు చాలా నచ్చింది. సో చూసిన వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది, చాలా జెన్యూన్ అనిపించింది. సో వెంటనే తీసేసుకున్నాను, నా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తున్నాను. మీరు కూడా వచ్చి ఒకసారి చూసి తీసుకోండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఉప్పల్లో ఉంటాను. ఇక్కడ మన ఈ శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీస్ డెవలప్మెంట్ దాని సైట్ చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇదంతా చూసిన తర్వాత దీని డెవలప్మెంట్ నాకు బాగా నచ్చి నేను కూడా ఇందులో ఒక ప్లాట్ తీసుకున్నాను. ఈరోజే బుక్ చేసుకున్నాను. మీరు కూడా ఈ వెంచర్ను చూసి మీరు కూడా ఇందులో ప్లాట్ తీసుకోవాలని ఆశిస్తున్నానండి. రండి, ఈ వెంచర్ను చూడండి. ఆ తర్వాత మీకు నచ్చితే మీరు ఈ ప్లాట్ను మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. నా పేరు అనురాధ, నేను హౌస్ వైఫ్. నేను హైదరాబాద్ నుంచి ఈ వెంచర్ చూడడానికి వచ్చాను. ఇక్కడ రోడ్స్ అవి అంతా డెవలప్ ఉంది. వెంచర్ మటుకు చాలా బాగుంది. ఫ్యూచర్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. టెంపుల్కి నియర్ బై ఉంది కాబట్టి వీ హోప్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నేను 150 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. హాయ్ సార్, నా పేరు నరేష్. నేను ఈరోజు ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ వెంచర్కి రావడం జరిగింది. సో నాకు ఇక్కడ ప్లేస్ నచ్చి నేను స్లాట్ బుక్ చేసుకున్నాను సార్. వెదర్ కూడా చాలా బాగుంది, నీట్గా ప్లేస్ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న వాతావరణం, గ్రూమింగ్ కావచ్చు, నీట్గా ఉంది. నా పేరు సతీష్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీకి ఇక్కడ చూడడానికి వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక ప్లాట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. చూశారు కదా క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో, కస్టమర్లతోటి అసోసియేట్లతోటి కోలాహలంగా ఉంది. మీరు కూడా
ఇప్పుడు వచ్చినట్లయితే మీకు నచ్చిన ప్లాట్ని సొంతం చేసుకోవచ్చు. చూసాం కదా మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్స్ని, సైట్ విజిట్కి వచ్చిన కస్టమర్ల ఫీడ్బ్యాక్ని చూసాం కదా. ఇప్పుడు మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీలో జరగబోయే డెవలప్మెంట్స్ గురించి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుంచి 2-3 నెలల్లో రాబోయే వెంచర్ల గురించి మన చైర్మన్ గారైన శ్రీ కాసల మహేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్స్ అన్నిటినీ చూపించడం జరిగింది. ఇప్పుడు ఇంకా చేయబోయే డెవలప్మెంట్స్ని మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుంచి ముందు రాబోయే వెంచర్ల గురించి ఒక్కసారి మీ నోటితో చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ఖచ్చితంగా. ఇప్పటికీ మనం ఆల్రెడీ బీటీ రోడ్లకు రెడీగా ఉన్నాము. నెక్స్ట్ సండే కల్లా మనం ఈ ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీలో బీటీ రోడ్లు కూడా కంప్లీట్ చేయబోతున్నాము. ఖచ్చితంగా మన వర్క్లన్నీ కంప్లీట్ కాబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ వెంచరు. కస్టమర్ వచ్చినాక కూడా చాలా సాటిస్ఫైలో ఉన్నాడు. మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుండి వచ్చే ఈ 3-4 మంత్స్లో ఒక 4 నుండి 5 ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఫస్ట్ MPT 3 ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నాం, మనీ ప్లాంట్ టౌన్షిప్. నెక్స్ట్ మనీ ప్లాంట్ టౌన్షిప్ ఫేజ్ 4 కూడా లాంచ్ చేసుకోబోతున్నాము. నెక్స్ట్ దాని తర్వాత జనగాం దగ్గర 42 acres DTCP విత్ శ్రీగంధం చెట్లతో అది లాంచ్ చేయబోతున్నాము. దాన్ని కూడా మనం పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. అది పర్మిషన్ ఒకసారి రాగానే మనం అది కూడా లాంచ్ చేసుకోబోతున్నాము. దాని తర్వాత కళ్యాణ్ దగ్గర ఒక DTCP వెంచర్ చేసుకోబోతున్నాం. పెంబర్తి నుండి ఆలేరు మధ్యలో ఉన్న ప్లేస్లో అది కూడా వితిన్ షార్ట్ పీరియడ్లోనే లాంచ్ చేసుకోబోతున్నాం పర్మిషన్ రాగానే. దాని తర్వాత HMDA లేఅవుట్ BB నగర్ టోల్ గేట్ దగ్గర మనం లాంచ్ చేసుకోబోతున్నాము. నెక్స్ట్ దాని తర్వాత ఆల్రెడీ షాద్నగర్లో 35 acres మనం దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఆల్రెడీ ఒకసారి పర్మిషన్ రాగానే విత్ క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్తో లాంచ్ చేసుకోబోతున్నాం. అంటే ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత మనం లాంచ్ చేసుకునేటప్పటికే క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే మనం రెడీగా లాంచ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడే షాద్నగర్లోనే ఇంకొక వెంచర్ రాబోతుంది. నెక్స్ట్ బాంబే హైవే సంగారెడ్డి రోడ్లో ఒక మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నాము. ఈ ప్రాజెక్టులన్నీ ఈ వచ్చే 4 to 5 మంత్స్లో అన్నీ లాంచ్ చేసుకొని కంప్లీట్ చేసుకోబోతున్నాం. నిజంగా ఈ అద్భుతం చేయడానికి ఓన్లీ మెయిన్ కారణం మా మార్కెటింగ్ మిత్రులే. వాళ్ళు మన కుటుంబంలో ఒక భాగంగా అయి ఉన్నందుకే ఇంత ఈ విజయంలో చేసుకుంటూ పోతున్నాము. వచ్చే వెంచర్లు కూడా అదే విధంగా కంప్లీట్ చేసుకుంటారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది మా మార్కెటింగ్ మిత్రుల మీద. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ రూట్ మ్యాప్. చూశారు కదా మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ ఎంత అద్భుతంగా డెవలప్మెంట్స్ ఉన్నాయో. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్స్ అవుతున్నాయో దానికి రెట్టింపు స్పీడ్తో మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీలో డెవలప్మెంట్స్ అవుతున్నాయి. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ ఆలోచించవద్దు. ఎందుకంటే ఈ రోజున్న రేటు రేపు ఉండట్లేదు, రేపున్న రేటు ఎల్లుండి ఉండట్లేదు. ఒకసారి ఎట్లాగూ మనకి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఆలోచన ఉంది కాబట్టి ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీకి ఒకసారి రండి. ఎందుకంటే అందరికీ అందుబాటు ధరలో ఇక్కడ రేటుని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కి కూడా బంగారం లాంటి ప్లాట్తో పాటు బంగారాన్ని కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మనం పెట్టిన పెట్టుబడికి అసలైన రూపం మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీకి రండి. ఇక్కడ ప్లాట్ తీసుకొని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మీరే బంగారు బాట వేయండి. ధన్యవాదాలు.